Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం CSS లో యూజ్ చేసేటటువంటి ప్యాడింగ్ గురించి తెలుసుకుందాం అండ్ అందులో ఉన్నటువంటి టైప్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లాస్ట్ సెక్షన్లో వచ్చేసి మనం మార్జిన్ అంటే ఏందో చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం ప్యాడింగ్ గురించి తెలుసుకుందాం. ప్యాడింగ్స్లో వచ్చేసి మనకు మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాడింగ్ టాప్ అని, సెకండ్ వన్ వచ్చేసి ప్యాడింగ్ రైట్ అని, థర్డ్ వన్ వచ్చేసి ప్యాడింగ్ బాటమ్ అని, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్యాడింగ్ లెఫ్ట్ అని. మనకి మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ప్యాడింగ్ వచ్చేసి మనము ఇన్సైడ్ బార్డర్లో అప్లై చేస్తాము అండ్ మనం మార్జిన్ వచ్చేసి అవుట్ సైడ్ బార్డర్ అప్లై చేస్తాం అనమాట. ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట మార్జిన్ అండ్ ప్యాడింగ్కి. ఓకే, లాస్ట్ సెక్షన్ మనం మార్జిన్స్ గురించి చూసాం కదా, సేమ్ సెక్షనే కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్యాడింగ్ అని చేంజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ CSS ప్యాడింగ్ అని నేమ్ మారుద్దాం. ఓకే, ఒకసారి దీని రిజల్ట్ చెక్ చేద్దాం. ఓకే, ఇలా ఉంది, ఇది మార్జిన్ అనమాట. ఇప్పుడు మనం ప్యాడింగ్ అప్లై చేద్దాం. ఓకే, మనం ప్యాడింగ్ ఎలా అప్లై చేస్తామంటే, ప్యాడింగ్ మనం 4 టైప్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చేసి నేను ప్యాడింగ్ టాప్కి అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, దీన్ని వచ్చేసి నేను ఒక 10 పిక్సెల్ అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేసి ఇక్కడ రన్ చేస్తున్నాను. ఓకే, చూసారా, ఇది చేంజ్ కావడం అనేది జరిగింది. ఓకే, అంటే ప్యాడింగ్ అనేది అప్లై అయింది. ఇది వచ్చేసి మనకి ప్యాడింగ్ అనేది ఎక్కడ అప్లై అవుతుందంటే ఇన్సైడ్ బార్డర్ ఉంది కదా మనకి, ఇది ఇన్సైడ్లో మనకు అప్లై అవుతుంది. అదే మనకు మార్జిన్ అయితే కనుక అవుట్ సైడ్లో అప్లై అవుతుంది అనమాట. ఓకే, మీరు ఆ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ మనము సేమ్ థింగ్ మనం లాస్ట్ సెక్షన్లో కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ మార్జిన్స్లో. మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ప్యాడింగ్ రైట్ ఇస్తున్నాను. ఇది కూడా ఒక 10 పిక్సెల్ని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఓకే, చూసారు, మనకి రైట్ సైడ్ అనేది ప్యాడింగ్ అప్లై కావడం జరిగింది. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా అప్లై చేయండి, సో మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ బాటమ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ని ఇస్తున్నాను. చూసారా, ఏదైనా ఎక్స్టెండ్ కావడం జరిగింది. ఓకే, అది ఇన్సైడ్ అనమాట. ఇది ప్యాడింగ్ బాటమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ లెఫ్ట్ అనమాట. ఇది కూడా ఒక 20 పిక్సెల్ని ఇద్దాం, మన డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూసారా, ఇది ఇక్కడ మన సైడ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఇన్సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇది మనకు కంప్లీట్గా మనకు ప్యాడింగ్లో ఉన్నటువంటి 4 టైప్స్ అనమాట. మనము ఈ వేళన మనము ప్యాడింగ్ అప్లై చేయొచ్చు, లేదంటే మనము డైరెక్ట్గా ప్యాడింగ్ అని ఇచ్చేసి ఇక్కడ అంటే 1 లైన్ ఆఫ్ కోడింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఓకే, 10 పిక్సెల్ అని, 20 పిక్సెల్ అని, ఓకే 30 పిక్సెల్ అని, ఓకే నెక్స్ట్ వచ్చేసి 10 పిక్సెల్ని ఇలా కూడా మనం ప్యాడింగ్ చేయొచ్చు అనమాట. ఓకే, చూసారా, సేమ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కూడా అప్లై కావడం జరిగింది. అంటే దీని మీనింగ్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి టాప్, నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇది వచ్చేసి బాటమ్, ఇది ఫోర్త్ వన్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకే, మనము ప్యాడింగ్ని మనం ఇక్కడ 2 వేస్లో అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, అంటే పర్టికులర్గా మనము ఇన్ కేస్ కనుక మనం టాప్ సైడ్ అప్లై చేయాలనుకుంటే అప్పుడు ప్యాడింగ్ టాప్ అని రాసుకుంటాం అనమాట. ఓకే, అలా కాకుండా మనం ప్యాడింగ్ రైట్ సైడ్ అప్లై చేయాలనుకుంటే అలా పర్టికులర్గా ఆ నేమ్ అంతా మెన్షన్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ అలా కాదు, అంతా 1 లైన్ ఆఫ్ కోడింగ్ ఉండాలి అంటే మనం 4 సైడ్స్ అప్లై చేయాలనుకుంటే కనుక మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఇప్పుడు మనం డైరెక్ట్ ఓన్లీ ప్యాడింగ్ అనే రాసి ఇక్కడ మనము ఇలా రిక్వైర్మెంట్స్ ఇచ్చేస్తే కనుక మనకి 4 సైడ్ మనకి ఇది ఇచ్చినటువంటి పిక్సెల్ అనేది ఇక్కడ ప్యాడింగ్లో అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ప్యాడింగ్ సంబంధించినటువంటి సెక్షన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.